అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర. కోటలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం. రాష్ట్ర పరిపాలన రమణ కాష్టంగా మారిందన్న మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మినిస్టర్ చింతామోహన్. నాయకులు, కార్యకర్తలతో స్వగ్రామంలో నేత్రమల్లి భేటీ. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతరలో భాగంగా అక్కడకు వెళ్లే భక్తులకు అంబలి, చలివేంద్రాలు సేద తీరుతున్నాయి. ఈ క్రమంలోనే కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద దాతల సహాయంతో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబలి, చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆలయం ప్రాంగణంలోని నిర్వహిస్తున్న ఈ అంబలి, చలివేంద్రాన్ని అమెరికాకు చెందిన సమ్మిడి రాజశేఖర్ రెడ్డి, రాధిక, సందీప్, సాహిత్, దామోదర్ రెడ్డి, భారతి ఉభయదాతగా వ్యవహరించారు. కోట పట్టణానికి చెందిన శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ అంబలి చలివేంద్రాన్ని 2 రోజుల పాటు కనుపూరు జాతరకు వెళ్లే భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయం మీదుగా వెళ్లే బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ఇతర వాహనాల్లో వెళుతున్న భక్తులకు అంబలిని అందించారు. ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం వరకు నిర్విరామంగా సాగింది. వేలాది మంది భక్తులు అంబలి చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వేంపులూరు బాబురావు, పన్నగ సాయి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం పరిధిలోని కోట గ్రామ సచివాలయం వద్ద గురువారం తిరుపతికి చెందిన సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం మొబైల్స్ బృందం ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి సిమ్స్ ఆసుపత్రి మొబైల్ టీంకు చెందిన డాక్టర్ హరిత మాట్లాడుతూ ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధికి లోనవుతున్నారని, ముందస్తుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్లు వస్తున్నాయని, ఒకటి నోటి క్యాన్సర్, రెండవది రొమ్ము క్యాన్సర్, మూడవది గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నోటి క్యాన్సర్ ఉన్నవారు పొగాకు, బీడీ, సిగరెట్లు అలవాట్లను మానుకోవాలన్నారు. రొమ్ము క్యాన్సర్లకు సంబంధించిన రొమ్ము గడ్డలు కానీ, రొమ్ములో నుంచి రక్తం కారడం కానీ ఉంటే వారికి అవసరమైన నిర్ధారణ పరీక్షలు మా మొబైల్ వాహనంలోనే ఉచితంగా నిర్వహించి అవసరమైతే తిరుపతి సిమ్స్ హాస్పిటల్కు చేర్చడం, రిఫర్ చేసి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగరాజు, తిరుపతి సిమ్స్ ఆసుపత్రి PRO చంద్రమోహన్, కోట హెల్త్ సెంటర్ సిబ్బంది, ANMలు, ఆశా వర్కర్లు, స్థానికులు పాల్గొన్నారు. ఇందులో పేషెంట్స్ ఎవరికైనా బ్రెస్ట్లో కానీ ఏమైనా లమ్స్ ఉంటే కూడా ఇక్కడ దీని మీద పెట్టి స్కాన్ చేసి ఏదైనా ఉంది అంటే దాన్ని అక్కడ విజువలైజేషన్లో చూసి చెప్తామన్నమాట. పేషెంట్కి ఏదైనా క్యాన్సర్ ఇష్యూస్ అయినా ఎలాంటి గడ్డలైనా దీంట్లో చూస్తే తెలుస్తుంది. 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి, అబోవ్ ఉన్న వాళ్ళకి, మొత్తం సస్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చేయడం జరుగుతుంది.
ఇది ప్రైవేట్గా చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పరీక్ష. ఇక్కడ స్విమ్స్ వాళ్ళు దీన్ని ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి చేసుకుంటే బాగుంటుంది. ఈ రూమ్లో ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తారు. ఇక్కడ మహిళలకి గర్భసంచి ముఖద్వారం దగ్గర ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తాము. ఇది ఎందుకంటే క్యాన్సర్కి సంబంధించిన పరీక్ష. క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త కోసం ఈ పరీక్షలు చేయబడుతుంది. స్విమ్స్ వాళ్ళు ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ పరీక్షలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 35 నుంచి 65 సంవత్సరాల గల వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా చూస్తాము. ప్యాప్స్మియర్ పరీక్ష అంటారు దీన్ని. ఈ ప్యాప్స్మియర్ పరీక్ష ద్వారా ఏమన్నా క్యాన్సర్కి సంబంధించిన ఉంటే స్విమ్స్ వాళ్ళు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము స్విమ్స్ వైద్యశాల నుండి తిరుపతి వైద్యశాల నుండి వచ్చాము. ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కోటా 1 పంచాయతీలో చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు కాలంలో క్యాన్సర్ వల్ల మరణాలు చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో అందువల్ల క్యాన్సర్ని ప్రివెన్షన్ అంటే రాకుండా నివారణ చేసుకోవడం మరియు అర్లీ డయాగ్నోసిస్ ముందస్తుగా గుర్తించడం అనేది ముఖ్య లక్ష్యంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టీమ్ అనేది నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా 3 రకాల క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నాము. ఒకటి నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. నోటి క్యాన్సర్ ఉన్నా లేదా అనేది దంత వైద్యులు ఇక్కడ చూసి గుర్తించడం జరుగుతుంది. బాగా పొగాకు అలవాట్లు, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో 99% నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళందరినీ చూసి ప్రీ మ్యాలిగ్నెంట్ స్టేజ్ అంటే క్యాన్సర్ రాకముందు దశలు ఉంటాయి. ఆ దశల్లోనే వాళ్ళని గుర్తించి వాళ్ళ చేత అలవాటు ఆపించి ట్రీట్మెంట్ కొన్ని మెడికేషన్ ఇచ్చి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఎవరికైనా ఆల్రెడీ క్యాన్సర్ స్టార్ట్ అయ్యి ఉంటే తొలి దశలోనే అర్లీగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. సో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది నోటి క్యాన్సర్కి. నెక్స్ట్ రొమ్ము క్యాన్సర్కి వచ్చేసి రొమ్ములో గడ్డలు కానీ లేదా చనుమొన నుండి ఒక రక్తస్రావం లాగా లేదా ఏదైనా ద్రవం కారటం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా రొమ్ము క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. సో అందరికీ ఈ రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అనేది మ్యామోగ్రామ్ అనే ఒక స్కానింగ్ ద్వారా మనం నిర్ధారించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ క్యాంప్కి వచ్చిన మహిళలందరికీ 40 దాటిన వాళ్ళందరికీ కూడా మ్యామోగ్రామ్ చేసి ఎవరికైనా అందులో డౌట్ సస్పెక్ట్స్ ఉంటే రొమ్ములో గడ్డలు ఉన్నాయనిపిస్తే వాళ్ళని స్విమ్స్కి రెఫర్ చేసి అక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇప్పట్లో చాలా ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. అది HPV వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో అది నిర్ధారించడం కోసం ఇక్కడ మనం ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తాము. ఆ శాంపుల్ తీసుకొని వాటిని పరీక్ష చేసి ఆ రిపోర్ట్లో పాజిటివ్ అని వస్తే వాళ్ళని స్విమ్స్లో వాళ్ళకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. స్విమ్స్లో రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ ఇట్లా అన్ని రకాల విభాగాలు క్యాన్సర్లో అన్ని రకాల విభాగాల వైద్యులు ఉన్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చక్కగా అందరికీ ఎవరికి ఏది అవసరమో ట్రీట్మెంట్ ప్లాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నారు. సో ఇలా అందరికీ క్యాన్సర్ అనేది ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యము. తద్వారా వాళ్ళని మనం సేవ్ చేసుకోవచ్చు, వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అందరూ కూడా క్యాన్సర్ అంటే అపోహలతో భయపడి రావట్లేదు క్యాంప్స్కి. ఈ పరీక్షల్లో ఇక్కడ ఏం చేస్తారో ఏమో ఇబ్బందికరంగా ఉంటుందేమో అని భయపడుతున్నారు. సో అలా భయపడాల్సిన పనేమీ లేదు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరీక్షలు ఉండవు, చాలా సులభంగా ఉంటాయి. అంతా ఆడవాళ్ళ టీం ఉంటుంది బస్సులో. అందరూ చక్కగా ధైర్యంగా, అసలు క్యాన్సర్ అనేది ఒకరి నుండి ఒకరికి వచ్చే డిసీజ్ కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంది అని తెలిసినా కూడా చుట్టూ ఉన్న వాళ్ళు, సమాజం, వాళ్ళ తోటి వాళ్ళు వాళ్ళని ఎలా చూస్తారో ఏంటో అనే భయం, అపోహలు చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి సో అవన్నీ పక్కన పెట్టి అందరూ చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుసుకోవాల్సింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఇది జరుగుతూ ఉన్నాయి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు. ఇప్పటిదాకా 440 క్యాంపులు దాకా జరిగాయి.
ప్రతి రూరల్ ఏరియాలో చేస్తున్నాము తిరుపతిలో. అందరూ దీన్ని గుర్తించి వీటి ప్రాముఖ్యతను తెలుసుకొని అందరూ చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. తూర్పు కనుపూరులోని గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ, శ్రీ పోలేరమ్మలకు సంబంధించిన గ్రంథాన్ని ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల తెలుగు అధ్యాపకులు రచయిత డాక్టర్ గాది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద జాతరలో ఒకటైన కనుపూరు జాతర గురించి 3 సంవత్సరాలు పరిశోధించి వెలువరించిన కనుపూరు జాతర అనే పుస్తకాన్ని రచయిత డాక్టర్ గాది శ్రీనివాస్ గురువారం కోట పట్టణంలోని ప్రజలకు పంపిణీ చేశారు. ఎంతో శ్రమకు ఓర్చి రచించిన ఈ గ్రంథంలో కనుపూరు గ్రామంలో పోలేరమ్మకు జరిగే ఉత్సవంలో అనుసరించే ఆచారాలను, సాంప్రదాయాలను వివరంగా తెలియజేశారు. శ్రీ పోలేరమ్మ, శ్రీ ముత్యాలమ్మ దేవతలు ఈ ప్రాంతంలో ఎలా ఆవిర్భవించారు, సుదీర్ఘంగా కన్వర్షన్ జాతరలో జరిగే అనేక పూజా విధానాలలో 1/2 కులాల వ్యక్తులు పాల్గొని అమ్మవారికి ఎలా సేవలందిస్తారు అనే అంశాలను విశదంగా తెలియచేసిన పుస్తకమే ఇది. లక్షలాది మంది భక్తులు పాల్గొని కనుపూరు జాతర యొక్క చరిత్ర, ఆవిర్భావ, వికాసాల గురించి వెలువడిన మొట్టమొదటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో జాతరలో 4 రోజుల పాటు జరిగే ప్రతి చిన్న అంశాన్ని కూడా విశ్లేషించి సామాన్య పాఠకులకు అర్థమయ్యే రీతిలో వివరించారు రచయిత గాది శ్రీనివాస్. అమ్మవార్ల మహాత్మ్యాలను, భక్తులు మొక్కులు, శుద్ర పూజారుల పూజా విధానాలు, శక్తి పూజ, కనుపూరు జాతరలో ఎటువంటి కీలక ప్రార్థన వహిస్తాయో భక్తులకు, పాఠకులకు వివరంగా తెలియజేసే పుస్తకం ఇది. స్థానికంగా కనుపూరు జాతరకు చెందిన అనేక అంశాలను లోతుగా చర్చించారు ఈ గ్రంథంలో రచయిత. కేవలం ఈ జాతరకు సంబంధించినదే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలు ఆవిర్భావ, వికాసాలు, అమ్మ దేవతారాధన, శక్తి ఆరాధన వంటి అనేక కీలక చరిత్రకాంశాలను సులభంగా సామాన్య పాఠకులకు అర్థమయ్యే విధంగా వివరించారు. మన ప్రాంతంలో లక్షలాది జనం గుమిగూడే అతి పెద్ద జాతర ఆంధ్రదేశంలో కనుపూరు జాతర కూడా ఒకటి. అయితే చిన్నప్పటి నుంచి 45 సంవత్సరాలుగా జాతర చూస్తూ ఉన్నాము. ఇంతవరకు జాతర యొక్క సాంప్రదాయాలు ఏంటి, అక్కడ జరిగేటువంటి క్రతువులు ఏంటి అనేటువంటిది దేవస్థానానికి ఎటువంటి రికార్డు లేదు. ఆ విషయాన్ని గమనించి నేను గత 5 సంవత్సరాలుగా కనుపూరులో జరిగేటువంటి జాతరలో జరిగేటువంటి క్రతువులు, అలాగే అక్కడ జరిగేటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు ఇలాంటివన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసి దీన్నంతా కూడా పుస్తక రూపంలోకి ప్రజల్లోకి అందించాలి. అమ్మదేవతారాధన గురించి ప్రజలకి పూర్తి అవగాహన తగ్గిపోతూ వస్తుంది. పూర్తిగా ఇక్కడ అన్నీ కూడా శాక్తేయ, ఇంకా వైదిక ఇలాంటి పూజలన్నీ జరుగుతున్నాయి. అసలైనటువంటి ద్రవిడ సంస్కృతి, అత్యంత పురాతనమైనటువంటి ద్రవిడ సంస్కృతి గురించి, అటువంటి ద్రవిడ సంస్కృతి ఇక్కడ ఇప్పటికీ అలాగే నిలిచి ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆ విధంగా చేసేటువంటి క్రమంలో నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి చాలా సంఘటనలు ఎదురైనాయి. అవన్నీ కూడా ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితంవి, 400 సంవత్సరాల క్రితంవి, 600 సంవత్సరాల క్రితం అయినటువంటి పూజా క్రతువులన్నీ కూడా ఇక్కడ అమ్మదేవతల ఆరాధనలో భాగంగా గమనించడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. వీటిలన్నిటినీ కూడా విశ్లేషించి వివిధ రకాలైనటువంటి పుస్తకాలు రెఫర్ చేసి వీటిల్ని పుస్తక రూపంగా తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో నా మిత్రుడు, పరిశోధకుడు, రచయిత లెనిన్ దన్శెట్టి చాలా సహకరించారు. అలాగే ఎంతోమంది ఈ విషయంలో సహకరించారు. ముఖ్యంగా ఈ పుస్తకం తీసుకురావడానికి మా ఊరి ఆడపడుచు, మా కోట గ్రామ ఆడపడుచు శ్రీ సిద్ధారెడ్డి మా కోట ఆడపడుచు శ్రీ సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారు ఈ పుస్తకాన్ని తాను వెలికి తీసుకొస్తానని చెప్పేసి మాటిచ్చారు. ఆ విధంగానే ఈ పుస్తక ముద్రణని ఆమె చేయించారు. మరి ఈ పుస్తకంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాంప్రదాయం విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం ఆవరణంలోని 4 పూజారి దంపతులకు ఉగాది సత్కారం ఘనంగా నిర్వహించారు. సన్మాన గ్రహీతలు శ్రీ శివకుమార్ శర్మ, శ్రీమతి నాగలక్ష్మి దంపతుల, శ్రీ మారుపెద్ద జనార్దన్, శ్రీమతి స్వర్ణలత దంపతులు, శ్రీ కొంగులు మధుసూదన్ రావు, శ్రీమతి సురేఖ దంపతులు, శ్రీ మాకుల సాయి శర్మ, శ్రీమతి సుచేత దంపతులకి ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, రోహిణి విచ్చేశారు.
తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ చేపడుతుందని, బ్రాహ్మణులను సత్కరించడం గొప్ప విషయమని, బ్రాహ్మణుల ద్వారానే ధర్మం నిలబడుతుందని తెలియజేశారు. అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నిత్యం భగవంతుని సన్నిధానంలో భక్తులకు భగవంతునికి మధ్య వారధిగా ఉన్న బ్రాహ్మణులను గత 5 సంవత్సరాలుగా ప్రగతి సేవా సంస్థ ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలోని ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి, ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పయ్యావుల మురళీనాయుడు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, పిల్లిల శ్రీనివాసులు, కేఆర్ఎం కోట వెంకటేశ్వర్లు, శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, పోతిరెడ్డి పెంచలయ్య, గోల్డ్ షాప్ మల్లికార్జున్, డేన్ శ్రీహరి, తూపిలి యశ్వంత్, డిష్ నాగరాజు, సంచుముని ప్రసాద్, కృష్ణారెడ్డి, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము బ్రాహ్మణ కుటుంబాలకి, పూజారులకి, ముఖ్యంగా కష్టపడి పైకి వచ్చినటువంటి మనస్తత్వం కలిగినటువంటి డాక్టర్ గారికి అందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున, మీ తరఫున, అందరి తరఫున, మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తర్వాత మాకుల సాయి శర్మ గారు, ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ, డాక్టర్ రోహిణి మేడం, జనార్దన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి వేదిక దగ్గర అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది అని నాకు ఇప్పుడు చూసిన తర్వాత, మీరందరూ మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఇలాంటి కార్యక్రమాలు జరిపించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఉన్నటువంటి అర్చకులందరూ కూడా నిజంగానే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ వాగర్ధావత సంప్రద్ధౌ వాగర్ధ ప్రజదప్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వర్. ఎక్కడో మారుమూల శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర బద్వేర్ క్రాస్లో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి అర్చకత్వంలో తరతరాల నుంచి మా కుటుంబీకులు చేస్తూ ఉన్నాం. ఇలా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ప్రగతి సేవా సంస్థ ద్వారా ప్రతిరోజు మేము మీ వీడియోల రూపాన, ఫోటోల రూపాన నాగరాజు గారు ప్రతిరోజు దేవాలయం దగ్గరికి వచ్చి ఈ వీడియోలు, ఫోటోలు కూడా తీసి దేవాలయానికి నుండి ఇంత అభిమానంగా పురస్కారం అందించిన ప్రగతి సేవా సంస్థ గారికి, మేడం గారికి, సార్ గారికి అందరికీ నా నమస్కారంతో అభిమానం. ఓకే. వాళ్ళని సన్మానించుకోవడం
అనేది మన భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనది. కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం 4 పూజారుని ఎన్నిక చేసుకొని వాళ్ళని ధన్యవాదములు. ప్రతి సంవత్సరము బ్రాహ్మణ కుటుంబాలకి పూజారులకి ముఖ్యంగా కష్టపడి పైకి వచ్చినటువంటి మనస్తత్వం కలిగినటువంటి డాక్టర్ గారికి అందరికీ ప్రగతి సేవా సంస్థ తరఫున, మీ తరఫున, అందరి తరఫున, మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరూ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ థ్యాంక్స్ మేడం. ప్రగతి కోసం మీరు వచ్చిందని చాలా ధన్యవాదాలు మేడం. ఓకే స్వామి, అందరికీ ముందుగా శుభాకాంక్షలు. ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ, డాక్టర్ రోహిణి మేడం, జనార్దన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి వేదిక దగ్గర అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది అని నాకు ఇప్పుడు చూసిన తర్వాత, మీరందరూ మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఇలాంటి కార్యక్రమాలు జరిపించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఉన్నటువంటి అర్చకులందరూ కూడా నిజంగానే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మీరు ప్రతిఫలం కూడా అందటల్లా కొన్ని చోట్ల. కానీ వాళ్ళు ప్రతిఫలం సరిగ్గా అందకపోయినా వాళ్ళ ధర్మాన్ని మాత్రం వాళ్ళు వదలటల్లా. ధర్మాన్ని నిలబెట్టాలి అని అంటున్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చక్కని కార్యక్రమం ఇది. తెలుగు సంవత్సరం సందర్భంగా పూజారుల్ని గౌరవించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎప్పుడు దైవ సన్నిధిలో ఉండే పూజారులు ఒకసారి మనం గమనిస్తే, చంద్రన్ చెప్పాడు ఎంత కష్టం ఉంటుంది చూడడానికి. ఎప్పుడు చక్కగా నిర్మించేవాళ్ళు వెనకాల చాలా శ్రమ ఉంటుంది. ఒక 40 రోజులు మనం మాలేస్తే ప్రతి క్షణం కూడా ఎప్పుడెప్పుడు అయిపోద్ది 40 రోజులని గడుస్తూ ఉంటుంది. అలాంటి జీవితాంతం మాలేసినట్టే వీళ్ళు దేవుని సేవలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం ఇలాంటి సన్మానాలతో కాస్త గుర్తింపునిచ్చినట్టు అవుతుంది. నిజంగా దైవ సేవలో ఉన్నటువంటి పూజారులకి దైవాలే వచ్చి సన్మానం చేసినట్టుగా ఉంది ఈరోజు. ప్రత్యక్ష దైవాలు డాక్టర్స్ సమాజంలో. అలాంటి దంపతులు ఇద్దరు కూడా విచ్చేసి మీకు సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. అందరూ కూడా రాబోయే సంవత్సరంలో సర్వ సౌఖ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ చేసుకుంటాం. శుభాకాంక్షలు. ప్రగతి సేవా సంస్థ గూడూరులో స్థాపించి 5 ఏళ్ళు పూర్తయింది. 6 ఏళ్ళుగా వాళ్ళు ప్రతిదినం కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. దాదాపు సంవత్సరానికి 300 కార్యక్రమాలు తక్కువ లేకుండా చేస్తారు. ఎంతో గర్వించదగ్గ విషయం అది. ఇక పూజారుల విషయానికి వస్తే, దేవుడికి మనకు వారు లాంటి వాళ్ళు పూజారులు. దేవుడు కనిపించిన ఆయన మాట్లాడాడు. వీళ్ళు మనకి మన బాధలు తెలుసుకొని దేవుడికి నివేదించి ఒక విధంగా దేవుడి కృప మనకు పైన కలిగేటట్టు చేసేవాళ్ళు పూజారులు. అటువంటి వాళ్ళని సన్మానించుకోవడం అనేది మన భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనది. కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం 4 పూజారుని ఎన్నిక చేసుకొని వాడిని ఫెలిసిటేట్ చేయడం ఎంతో మంచి కార్యక్రమం. ఇటువంటి భారతీయ సంస్కృతి నిలబడే కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయాలని ప్రగతి సేవా సంస్థను కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ గత 5 ఏళ్ల నుంచి ఈ ఒక ప్రగతి పురస్కారాలు
ఎందుకంటే మనందరం దైవ దర్శనం చేసుకునేటప్పుడు మనందరికీ దేవుణ్ణి చూస్తామో లేదో మనందరికీ తెలియదు, కానీ ముందుగా పూజారి వాళ్ళని చూసుకొని వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకొని తర్వాతే దేవుడి దగ్గరికి మనం పోగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదాలు చాలా విలువలు కలిగినటివి. అవి తెలుసుకున్న వాళ్ళే భక్తులు మంచి నడవడికతో ఉంటారనేది ఒక ప్రగతి సేవా సంస్థ నమ్మకం. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక 4 పూజారుల్ని దంపతుల్ని మనం గౌరవించుకొని. నమస్కారాలు. ఈరోజు చాలా సుదినం. ఉగాది ముందుగానే ఇక్కడ కనిపిస్తుంది ఉగాది శోభ. ఎందుకంటే జన్మలన్నిటిలోకి మానవ జన్మ ఉత్తమోత్తమైందని చెప్తారు. అందులోనూ కూడా బ్రాహ్మణ జన్మ అనేది ఇంకా ఉత్తమమైందని మనకు సాయిబాబా చరిత్రలో కూడా చెప్పున్నారు. బ్రాహ్మణులు అంటే సమాజంలో ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉంటుంది. వాళ్ళకి ప్రథమ స్థానం. మన ఎక్కడ చూసుకున్నా బ్రాహ్మణులే ఫస్ట్, మిగతా అన్ని కులాల కన్నా కూడాను. కాబట్టి 4 బ్రాహ్మణులని ఇక్కడ భార్య సమేతంగా మనం సత్కరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి ఆలోచన వచ్చినందుకు ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి, ముఖ్యంగా చంద్ర గారికి నా హృదయపూర్వక అభినందనలు. వీళ్ళు ఇలాగే ముందుకు దూసుకుపోవాలి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంకా 5 నిమిషాల్లో ఇది అందరికీ తెలిసిపోద్ది ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా. అందుకని అది కూడా ముందుకు ఇంకా పోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రగతి సేవా సంస్థ అంటే గూడూరులో తెలియని వాళ్ళు లేరు. వాళ్ళ మీద నమ్మకంతోనే ప్రతి ఒక్కరూ వాళ్ళకి చేయూతనిస్తున్నారు. ఏ సంస్థ అయినా నిలబడాలంటే వాళ్ళ మీద నమ్మకం అనేది ముందర ఏర్పడాలి. అలాగే చాలా సంస్థలు పెడుతుంటారు, ఈ మధ్యలోనే పోతూ ఉంటాయి. ఒక స్టాండర్డ్గా రాష్ట్ర పరిపాలన రావణ కష్టంగా మారిందన్న మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మినిస్టర్ చింతామోహన్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 అంశాలపై మీడియా పూర్వకంగా ప్రశ్నించారు. కారణం మీ ముందు 4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది దేశ సమైక్యత, దేశంలో సమస్యలు. రెండవది దేశంలో అవినీతి. మూడవది వర్గీకరణ. ఎక్కడ వర్గీకరణ కావాలి? నాలుగవది రాజకీయాలు. భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు కలిగినటువంటి సమైక్యమైనటువంటి దేశం భారతదేశం. గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య, ఇది రాజకీయ హత్య. మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నిన్న రాజమండ్రిలో అంటే ఎగిరిపోయే పరిస్థితి. నిన్న రాజమండ్రి మనకు తెలియకపోవచ్చు, ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా చిన్న ఇంత మాత్రం రెచ్చగొట్టుంటే కూడా రాజమండ్రి లాగా ఉండేది కాదు. ఈరోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయి ఉండేది. మౌనంగా ఉన్నాం. మతాల మధ్య చిచ్చు. ఈ మధ్య అసెంబ్లీలో వర్గీకరణ పైన బిల్లు పెట్టి మాలా మాదిగల మధ్య చిచ్చు, కులాల చిచ్చు. మొన్న స్టాలిన్ మరి హిందీ పైన మాట్లాడడం, భాషల మధ్య చిచ్చు. మరి ఆయన ఇంకొక నినాదం కూడా తీసుకున్నాడు, డీలిమిటేషన్ పైన. డీలిమిటేషన్ అంటే
దేశ విభజనకు చిచ్చు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం స్పష్టంగా మాటల్లో అక్కడ బాగా బయట వచ్చాయి. ఇది ఈ రోజు ఉన్నటువంటి దేశ పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 అని మాట్లాడాడు నిన్న. P4 గురించి నిన్ననే నేను చూశాను. విజయవాడలో BRTS రోడ్లో విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని వాకాడులోని వారి నివాసంలో వాకాడు, చిట్టమూరు, కోట మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై కొంతసేపు చర్చించారు. కాకాణిపై కేసు నమోదైనప్పటి నుండి గత 4 రోజులుగా కాకాణి నివాసానికి భారీగా తరలివస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడుతున్న కాకాణి నివాసం. కాకాణితో భేటీ అయిన కోవూరి మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తదితరులు. చిల్లకూరు మండలం ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి అంకులపాటూరు గ్రామం నందు పునః ప్రారంభించిన SBQ ప్లాంట్ యాజమాన్యం మరియు సిబ్బందితో సమావేశమైన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికిన తెదేపా నాయకులు. అన్ని విషయాలు కూడా వారు ఈరోజు మనకు ఎటువంటి లోపాలు లేకుండా వారు అన్నీ కూడా చూసి ఈరోజు మంచి మ్యాచ్. ఒక 5 నిమిషాలు ఈ రెండు పాయింట్ల మ్యాచ్ ఉంది సార్, దయచేసి రిక్వెస్ట్ చేస్తూ కోరుతున్నాం. క్యాష్ ప్రైజ్ ని అందజేస్తారు. విన్నర్స్ ఆఫ్ కబడ్డీ. బాబు కూర్చోండి, మీరు కూర్చోండి. ప్రైజ్ 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు చక్కని ట్రోఫీతో వారిని సత్కరిస్తున్నారు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారు. కబడ్డీ విన్నర్స్ యంగ్ బుల్లెట్స్ గుమ్మలదిబ్బ. కంగ్రాచులేషన్స్. ఇంకోసారి ఈరోజు ముత్యాలమ్మ తల్లి జాతర చాలా వైభవంగా పెద్దలు దశరథరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మా నాయకులు, మా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు ఆ తల్లిని దర్శించుకోవడానికి రావడం, ఆయనతో పాటు మా నాయకులు దానికి నానాజీ గారు, అలాగే మా వెంకటరామయ్య గారు, మా శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా జనసేన నాయకులు, మా మహిళా నాయకులు, అలాగే ఇటువంటి అందరూ భక్తులు కూడా రావడం చాలా సంతోషం. మా బీజేపీ నాయకులు కూడా ఇక్కడ రావడం సంతోషం. నిజంగా ఆ తల్లి యొక్క జాతర ఈసారి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎప్పుడు లేని విధంగా జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్న సంగతి చూస్తూ, లక్షల సంఖ్యలో వచ్చిన సంగతి కూడా చూస్తున్నాం. అలాగే మా ఈఓ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే మా సబ్ కలెక్టర్ గారు, మా డిఎస్పీ గారు కూడా దగ్గరుండి అన్ని విషయాలు, మా పోలీస్ సిబ్బంది బ్రహ్మాండంగా యాక్టివ్గా చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఆ తల్లిని అందరూ దర్శించుకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని. నమస్కారం. జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచినటువంటి ముత్యాలమ్మ తల్లి జాతర ఎంతో వైభవంగా స్థానిక శాసనసభ్యులు, మిత్రులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఆ తల్లిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. మిత్రులు తానంకి నానాజీ గారు, అదేవిధంగా చైర్మన్ దశరామరెడ్డి గారు, స్థానిక పెద్దలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తల్లి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారికి శక్తిని ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. గూడూరు నుంచి ముత్యాలమ్మ తల్లి దేవస్థానానికి వస్తూ ఉంటే దారి పొడవునా గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు 2014-19 పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఓ ఇండస్ట్రియల్ సిటీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రణాళికలు ఈరోజు సాగర్మాల ప్రాజెక్టు కానీ, క్రిస్ సిటీ కానీ, స్థానికంగా అనేక పరిశ్రమలని భవిష్యత్తులో తీసుకొచ్చి యువత ఉపాధి కల్పన కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి శ్రమ త్వరలోనే మనం ఫలితాలను చూడబోతున్నామని కూడా తెలియజేస్తుంది. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపైన ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలతో ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాసులు రెడ్డి, లలితమ్మ దంపతులు, వీరి కుమారుడు నవంత్ కుమార్ రెడ్డి, సుస్మిత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नमस्ते विश्वभावनः नमस्ते ऋषिकेश सर्वेश्वर जगन्मयाः देवा ऐश्वर्यभीषुत्वलायत्रेण सत्यशेषे जैनिध्योर भगवान् महापुरुषपूर्वजाः सुधा ओम साई श्री साई जय जय साई। 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 लोकनाथाय नित्य मंगलदायकाय नित्य मंगलम नित्य मंगलदायकाय नित्य मंगलम श्री सच्चिदानंद सद्गुरु साई ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర.
కోటలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం. రాష్ట్ర పరిపాలన రమణ కాష్టంగా మారిందన్న మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మినిస్టర్ చింతా మోహన్. నాయకులు కార్యకర్తలతో స్వగ్రామంలో నేత్రమల్లి భేటీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.